జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మండల కేంద్రంలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి ఘనంగా జరిగింది. ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భూపాల్పల్లి గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ అన్నారు. భూపాల్పల్లి మండల కేంద్రంలో సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. అనంతరం నాయకులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడని, అతని సేవలను కొనియాడారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కుల మత జాతి విభేదాలు లేకుండా సమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడని అన్నారు. సర్వాయి పాపన్న 17వ శతాబ్దంలో బహుజన రాజుగా చరిత్రలో నిలిచారని ఆయన అన్నారు. గౌడ కులస్తుల సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జగన్, మధు, అశోక్, కుమారస్వామి, సతీష్ గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భూపాల్పల్లి జయశంకర్ జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న 315వ వర్ధంతి ఈ సందర్భంగా మరి గవర్నమెంట్ అఫీషియల్గా ఎమ్మెల్యే గారు మరియు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అధికారపూర్వకంగా కలెక్టర్ ఆఫీసులో చేసినాము. మరి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి మరి కుల సంఘాలు, మా గౌడ కులస్తులు, నాయకులు మరియు అధ్యక్షులు ప్రతి ఒక్కరు అందరు వచ్చి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి రోజు మరి ఎమ్మెల్యే గారికి, మరి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది, మాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనకు అదేవిధంగా పోయినసారి మాకు ఒక 30 గుంటలు గౌడ కమ్యూనిటీ హాల్కు స్థలం ఇచ్చిండ్రు. మరి ఆ స్థలం కొరకు మళ్ళీ కూడా మేము ఎమ్మెల్యే గారికి మరి ఖచ్చితంగా మాకు ఆ ప్లేస్ ఇప్పియండి, మేము గౌడ కమ్యూనిటీ హాల్ కట్టుకొని మా కులస్తులు ఇట్లా మర్చిపోరని చెప్పేసినాము. సరే ఓకే అని అనుకూలంగా మరి ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా ఇప్పిస్తానని అన్నారు. మరి ఎందుకంటే మాకు విలేజ్ నుండి వచ్చేటువంటి గౌడ కులస్తులు మరి ఈ జిల్లాలో దగ్గర 9 మండలాలు ఉన్నాయి. ఏ ప్రోగ్రాం చేసుకోవాలన్నా ఏదైనా కానీ భూపాల్పల్లి ఒక కూర్చొని మాట్లాడుకుందామన్నా, ఏమైనా మీటింగ్ పెట్టుకుందామన్నా మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. అందుకని ఖచ్చితంగా మాకు ఆ ప్లేస్ ఇస్తే గౌడ కమ్యూనిటీ హాల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, కలెక్టర్ చేతుల మీదుగా భూమి పూజ చేసుకుంటామని విన్నపించుకున్నాము. సరే అని సానుకూలంగా ఓకే అన్నారు.